ఇప్పుడు మనం చిత్తా నక్షత్రం వారి మానసిక లక్షణాల గురించి తెలుసుకోబోతున్నాం. చిత్తా నక్షత్రాధిపతి కుజుడు, రాశి కన్యా మరియు తులారాశులు, రాశ్ రాస్యాధిపతులు బుధుడు మరియు శుక్రుడు. అధిదేవత త్వష్ట, యోని ఆడపులి, గణం రాక్షస గణం, గుణం రజోగుణం, జనన దోషం ఉంది. బాలారిష్టం 2-3 పాదాలు, రత్నం పగడం, రుద్రాక్ష త్రిముఖి. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి దోషములు: 1వ పాదము పితృ మాతృ వారికి, అనగా తల్లికి మరియు తండ్రికి. 2వ పాదం తల్లి మరియు తండ్రి. 3వ పాదం మంచిది, 4వ పాదం మంచిది. బాలారిష్టములు 2-3 పాదములు బాలారిష్ట నక్షత్రంగా చెప్పబడ్డాయి. అదృష్ట సంఖ్యలు 2, 6, 3, 4 సంఖ్యలు. అదృష్ట వారములు మంగళ బుధ శనివారములు. ఆరాధించవలసిన దేవతలు సుబ్రహ్మణ్యం, విష్ణువు మరియు లక్ష్మి. అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వారి మానసిక లక్షణాల గురించి మనం తెలుసుకోవాలంటే, అధినాయక గ్రహం కుజుడు, జంతు సంకేతం ఆడపులి, గుర్తు ముత్యం. ఈ నక్షత్రం వారు ఆత్మాభిముఖంగా తమను తాము తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటే అది కష్ట సాధ్యమనే చెప్పాలి. అందుకే అనేక సందర్భాల్లో నిరాశ నిస్పృహలు వీరిని వెంటాడతాయి. తా నక్షత్రం అంతర్గతంగా తమలో ఉన్న శక్తి సామర్థ్యాలు వారికే తెలుసు కనుక వారు కొన్ని లక్ష్యాలను ఉన్నతంగా ఊహించుకొని వాటి సాధనకు ప్రయత్నిస్తారు. కానీ బయట నుంచి చూసే వారికి వీరు గాలిలో మేడలు కట్టే రకంగా ఆకాశానికి నిచ్చెన వేసే బాపతులా కనిపిస్తారు. తమలాగే దార్శనికత కలిగిన, తమ దృష్టితో చూసి ముందడుగు వేయలేని వారితో వీరు కలవలేరు. అటువంటి వారిని వారి కర్మకు వదిలేసి తమ దారిలో ముందుకు సాగిపోతారు. చిత్త నక్షత్రం కుజుడికి సంబంధించినది. కుజుడు ధైర్యశాలి, తెంపరి. చిన్న వయసు నుండే ఈ నక్షత్రం వారికి నేను సాధించవలసింది ఏదో ఉంది, ఉన్నదానితో సరిపెట్టుకోవడం జీవితం కాదు అనే దృక్పథం అభివృద్ధి చెందటంతో మొదట్లో బద్ధకస్తులుగా ఉన్న క్రమంగా వారిలో మార్పు వస్తుంది. కన్యా రాశికి సంబంధించిన చిత్తా నక్షత్రం వారు ఎప్పటికప్పుడు మార్పును కోరుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఖచ్చితంగా ఉంటారు. పొదుపుతనం అనేది పాటిస్తారు. ఆహార విహారాలలో నియమాలను పాటిస్తారు. ఇక తులారాశి వారు సమంగా సమతూకంలో ఎగుడు దిగుళ్ళు లేకుండా ప్రవర్తిస్తారు. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయాన్నైనా విపులంగా వివరించగలిగే సామర్థ్యం, వివేకం కలిగి ఉంటారు. సంగీత సాహిత్యాలు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ప్రాపంచిక ఆధ్యాత్మిక విషయాలను అధ్యయనం చేస్తారు. మరోపక్క సంసార సుఖాన్ని ఆస్వాదించే వారై ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తెలివిగా ఇతరులను చిత్తు చేయగల నేర్పరులు వీరు. భవిష్యత్తును ఊహించగలిగిన శక్తి లేదా పసికట్టే శక్తి వీరికి ఉంటుంది. వీరి మనస్సులో పుట్టిన ఏ ఆలోచనకైనా నిజం చేసి ఒక వాస్తవ రూపం కల్పించే శక్తి ఉంటుంది. దానికోసం నిరంతరం కృషి చేయడం వల్ల వీరు తమ గురించి తప్ప ఇతరుల మంచి చెడ్డల గురించి, మిగిలిన వారి బాగోగుల గురించి అస్సలు పట్టదనే నిందను మోయవలసి వస్తుంది. శాస్త్ర నిర్వచనము అనుసరించి చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు ప్రతాపముచే శత్రువులను జయించువారు, నీతి కుశలురు, విచిత్ర గృహము కలవారు, శాస్త్రములందు అద్భుత బుద్ధి చూపువారు అగుతారు. చిత్తా నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణములు. మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి రవి. దీనికి నృపాంశ అనే పేరు ఉంది. ఇందు జన్మించిన వారు చపల చిత్తులు, విద్యావంతులు, జీవితంలో ఉన్నత స్థాయికి చేరేవారు, ఇతరులపై ఆధిక్యత, ధనము, సంపదలు కలిగి ఉంటారు. 2వ పాదం. ఈ పాదానికి అధిపతి బుధుడు. దీనికి షడాంశ అనే పేరు ఉంది. చక్కని విద్య, తెలివితేటలు కలిగిన వారు, కార్య నిపుణత్యము, చక్కగా మాట్లాడే నేర్పు, చాతుర్యము కలిగి ఉంటారు. 3వ పాదం. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి అభయాంశ అనే పేరు ఉంది. మంచి మనస్సు, ఇతరులకు సహాయం చేసే గుణము, పేరు, కీర్తి, విద్య కలిగి ఉంటారు.
నాల్గవ పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి విక్రమాంశ అనే పేరు చెప్పబడింది. దుస్సాహసము, ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే నేర్పు, దుష్టులపై విశేషమైన నియంత్రణ కలిగి ఉంటారు. ఈ చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి విశ్వకర్మ. చిత్త అనగా చిత్తం, మనస్సు. వీరు వజ్రం లాంటి వారు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. వీళ్ళలో టాలెంట్ ఉన్నా బయటికి చూపించరు. వయసు పెరిగే కొద్దీ వీరిలో మెచ్యూరిటీ, స్పిరిచువల్ ఇంక్లినేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకి తెలియని శత్రువులు ఉంటారు. వీరికి డస్ట్ ఎలర్జీ, చర్మపు వ్యాధులు, మెదడు ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. వీరిలో వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. స్పిరిచువాలిటీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే తులా నక్షత్రంలో తులారాశి వారి అయితే కోరికలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సంతానం అభివృద్ధి కోసం ఏదైనా చేస్తారు. కుండ బద్దలు కొట్టినట్టుగా మనసులో ఏది ఉన్నా మాట్లాడతారు. మ్యూజిక్ కంపోజింగ్, డ్రమ్స్ బీట్, ఆర్కిటెక్ట్, సినిమాల కోసం వీరు పనిచేస్తారు. తులలో 4, 3 పాదాల వారు అయితే వీరు శుక్రరాశి కుజ నక్షత్రం కనుక చాలా తీయగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కోరికలు, డిజైర్ కోరికలు ఉంటాయి. చాలా జ్యువెల్ గా ఉంటారు. చాలా ఇంట్రెస్ట్ గా మాట్లాడతారు. అలాగే బిల్డింగ్స్, పుష్పక విమానాలు, హాస్పిటల్స్, వైద్యశాలలు, ఆర్కిటెక్ట్, ప్లానింగ్, ఆల్కహాల్ సప్లయర్ లాంటివి వీళ్ళు చేయవచ్చు. సో ఇదండి చిత్తా నక్షత్రం వారి మానసిక లక్షణాలు మరియు వాళ్ళ పాదాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.